ఏమిటండి వైపరీత్యము? ఒకేసారి ఇద్దరు అమ్మాయిలతో పెళ్ళా? వైపరీత్యం లేదు, మీ పిండాకుడు లేదు. మంత్రాలు చదవండి. ఒకే మంత్రానికి 2 సంభావనలు తీసుకోవట్లేదా? వెధవ కబుర్లు ఆపి మంత్రాలు చదవండి. స్టార్ట్. మా ఊరు ప్రెసిడెంట్ గారు. మొత్తం మీద మీ శేషారత్నం గారు అనుకున్నట్టే తన మనవడికి 2 పెళ్లిళ్ళు జరిపిస్తుంది కదా. ఆవిడ మాట అంటే చచ్చైనా సాధిస్తుంది మరి. ఒరే తస్సేలు, ఆవిడ చచ్చినా మోత తప్పడం లేదురా నీకు? అవునండి, చాలా గట్టి ప్రాణం అండి బాబు. వారంకోసారి కింద పడేసిన పూట పగలదు. దీంట్లో పర్మనెంట్ సెటిల్ అయిపోయింది. మీలాంటి పెద్దలందరూ ఈ పెళ్లికి ఎలాగొచ్చారండి? ఇది అసలు పెళ్ళేనా? ఎలా కూర్చోబుద్ధి చేస్తుందండి మీకు? మాకు ముందే తెలిస్తే వచ్చేవాళ్ళం కాదండి. చండాలం, మన సాంప్రదాయాలు చస్తున్నాయి. ఏమీ చావటం లేదు. పెట్టింది తిని ఇచ్చింది తాగలండి. ప్రతి అడ్డమైన విధవ కామెంట్ చేసేవాడే. అరే డిప్పా, నువ్వేంట్రా మీటింగ్ పెట్టావు కూడా? కూల్ డ్రింక్ తాగు, కూల్ డ్రింక్ తాగు. వెళ్ళి మీ కూతురు దగ్గరికి వెళ్ళి కూర్చో. అలాగే అలాగే అల్లుడు. కోడి మీద బయలుదేరాక ఎప్పుడు నా వెనకాల ఉంటాడు. మనవడికి అటోకి పెళ్ళం ఇటోకి పెళ్ళం చూసి బొసలు దాన్ని మురిచిపోతున్నావు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నామని తెలిస్తే ఇంకోసారి చేస్తావు. సరే ఏంట్రా ఫేస్ ఎలా పెట్టావు? నవ్వు. నువ్వేంటే బాబు మంగళసూత్రం కట్టయ్యా. ఎప్పుడు నా వెంట పడేది ఇతనే. వాడి సంగతి తెలుస్తా. పిచ్చెక్కిందా నీకు? దాని మళ్ళీ తాళి కట్టేమిటి? ఇక్కడికి దాపురించావా? నా బతికేదా నన్ను బతకనివ్వవా? వెళ్ళిక్కడి నుంచి. నోర్మోయ్, రానాతో. నేను రాను. చంపేస్తా. మన ఇంటికి కత్తులు తిప్పుతూ 10 మందిని వెంటేసుకుని ఆడదాని మీద రౌడీజం చేయడానికి వచ్చావరా? రేయ్, ఇందు ఇప్పుడు నా భార్యరా. తన మీద చెయ్యి పడిందో ఏం పీకుతావు? నీ పెళ్ళం అంటే భయపడి పారిపోతాను అనుకున్నావా? ఏయ్, జుట్టు పట్టుకుని లాక్కెళ్ళే హక్కు నాకుంది. దమ్ముంటే ఆప్ చేసుకో. ఏంట్రా నువ్వు తీసుకెళ్ళి? ఇందు నువ్వు ఆగరా. ఎక్కడికి రా తీసుకెళ్ళి? పెళ్లి మధ్యలో ఏంటా గొడవ? ఎవరండి మీరు మధ్యలో? అసలు ఆవిడికి నీకు సంబంధం ఏమిటయా? నీ తోబుట్టువా బంధువా? నా భార్య. ఇందు భర్త నేను. ఇవిగో పెళ్లి ఫోటోలు. నా పేరు రామకృష్ణరాజు, మా ఊరు డెంకాడ. ఇందుకు ఇంతకు ముందే పెళ్ళయిందా? సంవత్సరం క్రితమే మాకు పెళ్ళయింది. కళ్యాణ మండపం నుంచి తిరిగి వస్తుండగా కారు యాక్సిడెంట్ అయింది. దాంతో ఇందు గతం మర్చిపోయింది. నా దురదృష్టం. నన్ను చూసినప్పుడల్లా శత్రువులా భావించి పారిపోతుండేది. వెతకని చోట్లేదు. చివరికి ఇక్కడుందని తెలిసింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే వీడిని పెళ్లి చేసుకుని నా పరువు తీసింది. ఇందు గతం మర్చిపోయిందా? కట్టు కథలు చెప్పి జనాన్ని మోసం చేద్దాం అనుకున్నావురా? ఇంకొక క్షణం నువ్వు ఇక్కడున్నావంటే నిన్ను మీరు కట్టిన ఈ మాంగళ్యం మీదొట్టు. నా భర్తనేం చేయకండి. నా మీదొట్టు. నన్ను వదలకండి. మీరు లేకుండా నేను బతకలేను. నెక్స్ట్.
లాభం లేదయ్యా, ఇలాంటి వాళ్ళు మన రేంజ్కి సరిపోరు. ఒక సానియా మిర్జా, ఒక స్టెఫీ గ్రాఫ్ అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయి. ఓకే అక్కడ పెట్టు, వెళ్ళు. ఏమండి, మంచి మనసుతో నా బాధను అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని ఇంకెవరితోనూ పంచుకోలేనండి. ఏంటే కుళాయి తిప్పుతున్నావు? నీ కన్నీరు చూసి కరిగిపోతాననుకున్నావా? కాదల్లుడు. నోర్మోయ్, నా శోభనం రోజు మీ తండ్రి కూతురు ఏమైనా ఒప్పందానికి వచ్చారు. వెంకటేశ్వర్లకు 2 పెళ్లిళ్ళు కుదిరితే నేను 2వ పెళ్లి చేసుకోవచ్చు అన్నారా లేదా? అన్నారా లేదా? అన్నమాట నిజమే, కానీ వెంకటేశ్వర్లకి 2వ పెళ్లి ఆగిపోయింది కదా. ఆగిపోయింది, అరిగిపోయింది, కుదరలేదన్నది కాదే ముఖ్యం. ఇందు ఆ పెళ్లి ఒప్పుకుందా లేదన్నది పాయింట్. ఆ అమ్మాయి నీకంటే అందమైంది, విద్యావంతురాలు, తనే ఒప్పుకోగలింది నీకంటే మాయరోగం. మీరు అరిచి గీ పెట్టినా సరే నేను 2వ పెళ్లి చేసుకుని తీరుతాను. మీ దిక్కున్న కాడ చెప్పుకోండి. చెప్తాను, నీ పెళ్లి నేను చేస్తాను. మళ్ళీ పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తాడు. ఎందుకు వచ్చింది? నేను కాదు, ఈయన. నీ పద్ధతి వాళ్ళకు నాకే నచ్చట్లేదు. యా తక్షణం ఇందుని ఇంటిని వదిలేసి వెళ్ళిపో. వెళ్ళిపోవాలా? హిందూ మేడలో ఎన్ని 3 వేసావేటి? 3. నేనేసింది 3, 2 కాదు. అయినా మొదటి మొగుడిని వెళ్ళిపోమంటూ ఏం పద్ధతిగా లేదు. ఆ పద్ధతో పాడో నాకు తెలీదు. నాకు ఇందు కావాలి, నీకెంత కావాలో చెప్పు. ఎంత ఇవ్వగలవేటి? 50 లక్షలు. అయ్యి బాబు, ఇంకెప్పుడు ఇంటి వైపు కన్నెత్తి చూడకు. పెట్టే బేడా సర్దుకుని అవుట్. మనోడు జలక్కిచ్చాడు, డంకటరాజు లోపలికి వెళ్ళాడు, డబ్బు తీసుకుని పోతాడా? సేన్లాగా తాపరించాడు. అబ్బో, ముందు జాగ్రత్తగా పెట్టుబడి తెచ్చుకున్నాడు. నాకు తెలుసు వీడు డబ్బు మనిషిని. ఏంటది? అట్టుకో చెప్తా. ఇదిగో కోటి. ఇంకో కోటి కావాలంటే చెప్పు, ఇస్తా. ఇందు నాతో పంపించు. ఇందో ఇందో డంకాడా, భలే కటింగ్ ఇచ్చావు. తను రాదు. యా, ఇందు నా కాకుండా చేయడం ఎవ్వడి వల్ల కాదు. అవసరమైతే తన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నేనెన్ని ప్రాణాలైనా తీస్తాను. ఆపండి. ఏమిటిది? నేనేమన్నా బీరువా అనుకున్నారా, టీవీ అనుకున్నారా వేలపాటు పాడడానికి? బజార్లో నిలబెడితే మీకంటే ఎక్కువకి పాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళకిచ్చేస్తారా? చిచి, నా కర్మ కొద్ది దొరికారు. తాటి చెట్లు లాంటి తలకెళ్ళని మొగుళ్ళిద్దరు. కైకే పాను బనారసు వాలా. రబ్బా వేసుకున్నా కిళ్ళి, ఒళ్ళంతా తిరిగాను మళ్ళీ.